బాగా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు కూలిపోతాయి, క్రైస్తవ్యం కూలిపోదు. క్రైస్తవుడు సజీవుడు ఉంటాడు ఆయన నామంలో. దేవుని వాక్యం సజీవమై నిలుస్తుంది. అడాల్ఫ్ హిట్లర్ 1942లో జర్మనీ రాజధాని బెర్లిన్లో రేడియో కేంద్రంలో మాట్లాడాడు. నాజీ పార్టీని పెట్టాడు, నాజీ సైనికులను తయారు చేశాడు, నాజీ సిద్ధాంతం ఏర్పాటు చేసుకున్నాడు. యూదుడు అనేవాడు ఎవడు కనబడకూడదు, మొత్తాన్ని చంపేయాలన్నాడు. 4.5 లక్షల మందిని కత్తి చేత చంపారు. సుమారుగా 2.5 లక్షల మందిని గ్యాస్ బంకర్ లో గ్యాస్ లీక్ చేసి చంపించాడు హిట్లర్. ఈ రోజు పెళ్లి చేసుకుని రేపు చచ్చిపోయాడు. నాజీ పార్టీ పోయింది, హిట్లర్ పోయాడు, నాజీ సైనికులు కనుమరుగైపోయారు. కానీ అదే రేడియో కేంద్రాన్ని జర్మన్ క్రైస్తవులు కొని దేవుని వాక్యం ప్రకటించారు. ఎవరేం మాట్లాడినా మనమే మాట్లాడాల్సిన పల్లె. దేవుని కార్యాలే ప్రజలకు జవాబు చెప్తాయి. మనం దేవుని చిత్తం చేయటమే మన పని, దేవుని కొరకు నమ్మకం ఉండడమే మన పని. అనవసరమైన వాడి జోలికి వెళ్ళద్దు, అనవసరంగా మన సమస్యలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు చూస్తున్నాడు సమస్తాన్ని, ఆయన తన సమయంలో మన కార్యాలు చేస్తాడు.